స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. 533 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగిసింది. మరోవైపు రూపాయి విలువ భారీగా పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 91కి చేరుకుంది. ఈరోజు స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిశాయి. ఇక మరోవైపు రూపాయి విలువ భారీగా పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 91కి చేరింది. మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక్ ప్రసాద్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రోజు రోజుకు రూపాయి విలువ భారీగా పతనమవుతున్న పరిస్థితులు చూస్తున్నాము. సో ఆర్బీఐ ఎందుకు కట్టడి చర్యలు తీసుకోలేకపోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఎప్పుడు ఆర్బీఐ అనేది దేశంలో ఉండే నగదు నియంత్రణకే కానీ అంతర్జాతీయంగా ఉండే కరెన్సీతో రూపాయి పడిపోకుండా ఉండాలి అంటే ఒక ఆర్బీఐ కోరుకుంది అనుకోండి, రూపాయలు బాగా బలపడదాం అనుకుంటే దాని చేతే ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అంతర్జాతీయ వాణిజ్యంలో మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు, మనం ఇంపోర్ట్ చేసే వస్తువులు, దాని ప్రకారం మన యొక్క కరెన్సీ యొక్క వాల్యూ ఏర్పాటు జరుగుతుంది తప్పితే ఆర్బీఐ కేవలం కన్నెర చేస్తే తగ్గటం లేదా పెరగటం అటువంటివి జరగవు. అటువంటి అపోహలు ఎవరు ఉండకూడదు. పైగా ఎప్పుడు కూడా మనకు అంతర్జాతీయంగా కొద్దిగా ఎదురుగాలి కనుక వీస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మన రూపాయి వాల్యూని కొద్దిగా తగ్గించుకుంటే కనుక, అంటే ఒక తగ్గనిస్తే కనుక మనకు వచ్చే లాభం ఏంటంటే మనం అమెరికాకో లేదా వేరే దేశాలకో సప్లై చేసే వస్తువులన్నిటికీ కూడా ఇండియాలో వచ్చే రూపాయలు పెరుగుతాయి. రూపాయలు పెరిగితే మనకి ఏం లాభం అంటే మన లోకల్ ప్రొడ్యూసర్స్ కి లాభం. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అదే వస్తువు, అదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అన్ని అదే. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది, వచ్చే $1 వస్తే అంతకుముందు 89 రూపాయలు వచ్చేటప్పుడు ఇప్పుడు 91 రూపాయలు వచ్చిందంటే వీళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది. దాంతో ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వస్తుంది. ఇక్కడ అందరూ అనుకుంటారు రూపాయి వీక్ అయిపోతే దేశం అంతా దివాలా తీస్తుంది అనుకుంటారు. అది ఎప్పుడంటే అడ్డు అదుపు లేకుండా పడిపోతాయి. ఇలా జరిగిపోయిన దాని గురించి కంగారు పడవలసిన విషయం ఏనాటికి రాకూడదు. ఇప్పుడు మనకు లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అంటే రెండు రకాలుగా, ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళకేమో నష్టం అండి, ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళకి లాభం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ మనకు మాక్సిమం ఇన్కమ్. మనం తప్పించుకోలేనటువంటి ఇంపోర్ట్స్ ఏమిటి అంటే బంగారం. అలా తప్పించుకోలేదు కదండి, మనం ఇండియన్ యొక్క మక్కువ వల్ల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం, తప్పనిసరి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ తప్ప లేకపోతే మనం ఎవరో వెహికల్స్ మూవ్ అవ్వవు కాబట్టి క్రూడ్ ఆయిల్ కావాలి. బంగారం ఎందుకు కావాలంటే ఆడంబరానికి కావాలి, పెట్టుబడి కోసం కొంటున్నారు. ఆ పెట్టుబడి మీద మోజు తగ్గాలి అంటే మనం ఇండియాలో ఏం చేయలేము. ఆ బంగారం రేటు అంతర్జాతీయంగా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ దేశాల్లో కరెక్షన్ వస్తే ఆటోమేటిక్ గా ఈ రూపాయి మీద ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఇండియాలో డాలర్ వాల్యూ పెరగడానికి కారణం రూపాయి పడిపోవడానికి మెయిన్ విపరీతమైనటువంటి ఇంపోర్ట్స్ ఆఫ్ గోల్డ్. అది ఇంతకుముందు జ్యువెలర్స్ అందరూ కూడా ఇంకా 3 లక్షలు అయిపోతుంది, 4 లక్షలు అయిపోతుంది అని నోటుకు వచ్చినట్టుగా చెప్తూ ఉంటే ఆ జనం కూడా కొంటున్నారు. అట్లాగే సిల్వర్ కూడా ఇప్పుడు తోడైంది. గోల్డ్ అండ్ సిల్వర్ మీద డిమాండ్ తగ్గితే తగ్గుతుంది, కానీ గోల్డ్ అండ్ సిల్వర్ మనం అనుకోగానే తగ్గదు. అంతర్జాతీయంగా మార్కెట్ లో ఖచ్చితంగా కరెక్షన్ రావాలి, వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పుడు ఈ ప్రెషస్ మెటల్స్ అందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. అందులో వెంటనే తగ్గే అవకాశం లేదు. మనం కోరుకున్నంత మాత్రాన అంత తొందరగా మాత్రం వెసులుబాటు వచ్చేద్దామో నాకైతే కనపడలేదు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్.